హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఫస్ట్ డేటాబేస్ని అయితే క్రియేట్ చేద్దాం MySQLలో. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి, MySQL వర్క్ బెంచ్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇట్లాగా మీకు ఏదో ఒక ప్యానల్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది కదా ఫైల్ కింద, దీని మీద క్లిక్ చేశారనుకోండి, మనకి ఇట్లాగా ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం SQL క్వైరీస్ని అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఇంటర్ఫేస్ గురించి నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను, దాన్ని ఒకసారి గమనించండి. దాన్ని నేను మీకు ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. ఓకే, సో లెట్స్ క్రియేట్ అ డేటాబేస్. సో ఇప్పుడు మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన కమాండ్ వచ్చేసి క్రియేట్. ఓకే, క్రియేట్ డేటాబేస్. సో అండ్ డేటాబేస్ నేమ్ ఇవైతే ఇవ్వాలి. సో ఈ డేటాబేస్కి మనం లెట్స్ ఏ కాలేజ్ అని ఇస్తున్నాం. ఓకే, సో కాలేజ్. అలాగే ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే Ctrl+Shift+Enter ప్రెస్ చేయొచ్చు, లేదా Ctrl+Enter ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడున్న ఈ 2 ఐకాన్స్లో ఏదో ఒకటి ప్రెస్ చేయొచ్చు. ఈ ఫస్ట్ వచ్చేసి ఎంటైర్, ఇప్పుడు ఈ కోడింగ్ ప్యానల్లో ఇది ఉంది కదా, ఈ కోడింగ్ ఎడిటర్లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇది. అట్లా కాకుండా ఒక్క లైనే ఎగ్జిక్యూట్ చేయాలి, కరెంట్ నా కర్సర్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ సింగిల్ లైన్ ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి ఎర్రర్ లేకుండా క్రియేటెడ్ డేటాబేస్ కాలేజ్ 1 rows ఎఫెక్టెడ్ అని, తర్వాత ఎంత డ్యూరేషన్లో ఎగ్జిక్యూట్ అయింది వచ్చింది. ఇక్కడ గ్రీన్ కలర్ పడిందంటే మన క్వైరీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినట్టు. ఓకే, సో అది ఇక్కడ కనిపించట్లేదు కదా మనకి. సో ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి రిఫ్రెష్ ఆల్ అని ఇస్తే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కాలేజ్ అని వచ్చింది. అలాగే మనం ఈ డేటాబేస్ని క్రియేట్ చేయడంలో ఇంకొక వే కూడా ఉంటుంది. సో అది వచ్చేసి స్కీమా. ఓకే, క్రియేట్ స్కీమా. మనం ఇప్పుడు కాలేజీని క్రియేట్ చేసామనుకోండి, డేటాబేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అది క్రియేట్ అవ్వదు. అండ్ సమ్ టైమ్స్ మీరు ఇలా కూడా గమనించవచ్చు, ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తుంటారు కొంతమంది. సో మీరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అప్పుడు కూడా మీకు ఏమి ఎర్రర్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఎర్రర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకి సిమిలర్ ఎర్రర్ అయితే వస్తుంది. ఇక్కడ గమనిస్తే ఇందాక ఎర్రర్ వచ్చింది, ఇప్పుడైతే వార్నింగ్ వస్తుంది అనమాట. ఓకేనా, బట్ క్రియేషన్ అయితే జరగదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ కాలేజ్ అనేది అక్కడ ఉంది. సో ఇప్పుడు మనం లెట్స్ స్టూడెంట్ అని పెట్టామనుకోండి. ఈ 2 కమాండ్స్ కూడా మనకి డేటాబేస్ క్రియేట్ చేయడం కోసం అనమాట. సో లెట్స్ క్రియేట్. చూడండి, సో క్రియేట్ స్కీమా ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని పడింది, తర్వాత 1 rows ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడైతే మనకి ఇక్కడ స్టూడెంట్ డేటాబేస్ కనిపించట్లేదు, రిఫ్రెష్. సో స్టూడెంట్ డేటాబేస్ అనేది వచ్చింది. ఈ విధంగా అయితే మనం డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనకి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ప్రస్తుతానికి డేటాబేస్ ఎంటీగా ఉంది కాబట్టి దీంట్లో ఎలాంటి డేటా లేదు, అందుకే 0 bytes అని వచ్చింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ టేబుల్స్లోకి వెళ్తే టేబుల్స్ కూడా ఏం లేవు, మనం ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. సో దానికి సంబంధించిన టేబుల్స్ ఏం లేదు కాబట్టి ఎంటీగా ఉంది. అండ్ ఇక్కడ గ్రాంట్స్లోకి వెళ్తే మనకి దీని మీద వర్క్ చేస్తున్న యూజర్స్ ఎవరున్నారు, ఇప్పుడు మనం రూట్ యూజరు, ఓకేనా, అడ్మిన్స్ కదా మనం ఈ డేటాబేస్కి సంబంధించి. సో అందుకని మనకి యాక్సెస్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, అన్ని సెలెక్ట్, గ్రాంటు, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ కూడా మనకి ఎస్లో ఉన్నాయన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించిన వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ఇండెక్స్లు ఏం క్రియేట్ చేసినా కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తుంటాయి. సో అట్లాగే నేను ఫర్దర్గా మనం టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి టేబుల్ అయితే మనకి వస్తుంది. సో ఇప్పుడైతే మనం డేటాబేస్ని క్రియేట్ చేస్తాం కదా, సో డేటాబేస్ నేమ్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం కొంచెం మీనింగ్ఫుల్ నేమ్స్ ఇచ్చినట్లయితే ఫర్దర్గా వాటిని యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ టైం మనం డేటాబేస్ని క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో టేబుల్స్ని ఇన్సర్ట్ చేయడం అట్లా చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి యూజ్. ఎందుకంటే మల్టిపుల్ డేటాబేసెస్ అని ఉంటాయి, మీరు ఏ డేటాబేస్కి ఏ టేబుల్ క్రియేట్ చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా చెప్పాలి, పాయింట్అవుట్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించిన కమాండ్ వచ్చేసి యూజ్. అండ్ యూజ్ తర్వాత మనం ఏ డేటాబేస్ నేమో ఇవ్వాల్సి ఉంటుంది. డేటాబేస్ నేమ్ కాదు, డేటాబేస్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇట్లాగా క్రియేట్ డేటాబేస్ నేమ్ తర్వాత అట్లా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, యూజ్ డేటాబేస్ నేమ్. మనం స్టూడెంట్ అనే దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాం, స్టూడెంట్ డేటాబేస్. ఓకే, స్టూడెంట్ అని రాసి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇప్పుడు మనం ఫర్దర్గా ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ అన్నీ కూడా, అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్లో క్రియేట్ టేబుల్ వాల్యూస్, కాలమ్స్ అన్నీ ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ స్టూడెంట్ డేటాబేస్లోకి వెళ్తుంది. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు టేబుల్ క్రియేషన్స్ ఎలా చేయాలని దాని గురించి మాట్లాడదాం. ఇప్పటివరకు మనం
డేటాబేసెస్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటాబేసెస్ని ఎలాగా డిలీట్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి డ్రాప్. ఓకే, సో ఈ డ్రాప్ కమాండ్ యూజ్ చేసుకొని మనం డేటాబేస్ని అయితే డిలీట్ చేద్దాం. డ్రాప్ డేటాబేస్ నేమ్. ఓకే, డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్. ఏ డేటాబేస్ని మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం? కాలేజ్. ఓకే, సో ఎండ్ కోలన్స్ అండ్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి, డ్రాప్ డేటాబేస్ కాలేజ్. ఓకే, సో అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కూడా. సో మనం గమనిస్తే ఇప్పుడు మనకి రిఫ్రెష్ చేసినా కూడా అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకోటి క్రియేట్ చేస్తాం, అదేంటి స్టూడెంట్. సో స్టూడెంట్ని కూడా మనం అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రన్ చేయండి. సో రన్ చేస్తే చూడండి మనకి ఆ స్టూడెంట్ డేటాబేస్ కూడా వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చండి, డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే డేటాబేస్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఓకే, సో సెషన్ అయిపోయిన ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్, మీరు ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు మనం యూజ్ చేసిన క్రియేట్ టు డ్రాప్ అనేవి ఏ టైప్ ఆఫ్ SQL కమాండ్స్ కింద కమెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.